విన్నట్టు నేను పడినంతగా నన్నింతగా మార్చేందుకు నీకు మరించారు హక్కు నిన్ను వస్త్రము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవరు అని అడిగినా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా చెడియా కోరినాడు సఖియా సఖియా రాజీ నేను చూడంగానే రోగి రొమాంటిక్ నీ వెనకే లీడైతే గిర 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 గిరమంటూ రైతైనా రోగే అయినా ఏదో ఒక ప్లానే వేసి ఎటువైపు ఎత్తుకుపోతా సర 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 సరమంటూ వైకల్లే చూసే కలనే పోయే ఎదురోయిన బ్రేనేటు వచ్చాకే బయటగా మారనే నీ పేసు అరుదరుదనే నీ ఐసు అబబబబబ మనసంతా నిలియో గిల 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 నాడే తెరియా తెరియా కోరినారు నిన్నే సఖియా సఖియా చేరతాను సో వింటేజ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. నాకు మీరు ఒక్కడే వెనకాల ఉన్నారు, ముందర రావచ్చు కదా. నీటి ముల్లై నన్ను గెల్లి వెళ్ళిపోకే ముల్లెవాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే దివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగే కరిగావాల్సి వాన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా లక్ష్మీ పట్టాసే పుట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అతను నా మెలిక తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే చిమ్మ చీకటి కొన్న జిందగీలో నా చేసావే అంతని నచ్చేసావే మస్తుగా నచ్చేసావే ఇంటర్మై టోటల్ గాని లోకంలో నా దంగులు పోసావే నా బొమ్మలు చిట్టి చిట్టి నా చెంబలు చిట్టి నారే
రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా చిట్టి చిట్టి నా రెప్పులు చిట్టి నా ఫేస్ బుక్కుల లక్షాలైకులు కొట్టావే చిటికెల వల్ల చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే మేడం వెలిసిపెట్టు తీరేంజైనా తాడు ఉంగరమేది అవాలా నేనే అయినా మాసుగడి మనసుకే ఓటేసావే పక్క వెండి బస్తీకి ఫ్లైట్ వేసావే నేను మార్చి నోడిని నిజ స్టెప్పులు ఆడిస్తేవే నసీబు గడులో బాబు చేసేస్తే అతిలోక సుందరివి నువ్వు ఆఫ్టర్ ఓట పోరి నేను గూగుల్ మ్యాప్ పై నీ గుండెకి చేరిస్తే ఇచ్చేసావే నాకు ఇచ్చేసావే పచ్చిలాంటి లైఫ్ను నువ్వు అని అనేసావే అదే ఇచ్చేసావే నవ్వు నన్ను గుచ్చేసావే మస్తు బిర్యానీలో నిన్ను చెంపై హల్చల్ చేసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చిల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముగ్గులు పెట్టావే చిట్టి నా చిట్టి చిట్టి నా నిప్పుల్ చిట్టి నా పేసు బుగ్గలు లక్షాలైకులు కొట్టావే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట ఒకటి కూడా లేకపోతే బాగదేమో బాగదా My heart is beating, I know that తెలుసుకో అది ఎన్నాలి వెయిట్ అనేలా కరుగుతోంది మరి పెదవి పలకనే మనసులో ఉన్న సంగతి కరుణలో వెతికితే దొరుకుతుంది కన్ను పరువతుందే నన్ను ఉడికిస్తుందే కాళ్ళకి తగ్గొచ్చింది My heart is beating, అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి ఏదైనా మెరుపు నాడి చేసిందా కొలుపులేని మైగానా మదిని ముంచిపోయిందా ఉనికిలే పెరగదుగా ఊపిరి సరపడి మారగా నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా తలములో చురబడుతూ గజిబిజిగా చెలరే కాదా తలగేతో తలబడుతూ ఒంటరిగా వేగాదా సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్పెండర్ మోగినట్టు ఉంటుందే రోంటన్ రాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు My heart is beating, అదోలా తెలుసుకోవా మరి వెయిటింగ్ అనేలా కరుగుతోంది మరి
పాడుతున్నా కూడా అందరూ చాలా ప్రశాంతంగా కూర్చోంటారు. మీరు చెప్పండి సార్, వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం చేయండి. అందరూ గట్టిగా ఒకసారి చెప్పండి. తెలుసు అందరు తిన్నారని, బట్ స్టిల్ సార్ నమస్కారం సార్, నా లైవ్ వస్తాను ఏదో చెప్పండి. మీ ఇంటర్వ్యూ ఫేస్బుక్ ఇంటర్వ్యూ ఉంది. అబ్బా చెప్పుల్ని చెప్పుల్ని ఆర్జే చెప్పుల్ని చెప్పుల్ని అంటే నీకు డ్రమ్స్ పిలిచేదా ఇప్పుడు? కమాన్ హలో హలో అయ్యో సో ఈ టీఎం చూసిన తర్వాత చాలా మందికి అనిపించే పాయింట్ ఒకటి ఉంటుంది. ఎలా అంటే అరేంజ్ మ్యారేజెస్ కొంతమంది ఉంటారు, లవ్ మ్యారేజెస్ కొంతమంది ఉంటారు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఒకళ్ళు లైక్ లవ్ మూమెంట్ గుర్తొస్తుంది అనమాట. సో మా కీబోర్డ్ ప్లేయర్ ఒక్కసారిగా ఒక్క ట్యూన్ ప్లే చేశారంటే ఓకేనా? కమ్మని నీ ప్రేమనే కనే రాసింది ప్రియతమా నీ వచుట కుశలమానే విచుట కుశలమే తోటలో తొలి కళల కవితలు మాటలు ఓహో కమ్మని నీ ప్రేమనే కనే రాసింది వచుట కుశలమా ఆ ప్రియుడికి అర్థం కాదు. ఎంత చెప్పినా నా ప్రేమ మనసు అర్థం కావట్లేదు తనకి చెప్పేసి అన్నప్పుడు తన గుండెల్లో ఉన్న ప్రేమని ఎత్తుపరిచేలా ఒక పాట పాడతాడు. గుండెల్లో గాయమేదో చలంగమాని నీలాలి పాటలా పాడేది హృదయమా హృదయమా. మీరు ఇంత బాగా పాడతారని నాకు తెలియదు బ్రదర్. ఆర్జే అన్నారు, సింగర్ అని నాకు ఎవరు చెప్పలేదు. పెడితే ఓన్లీ వాయిస్ వరకే, కరెక్ట్గా టెంపోలో బాగాలేదు కాబట్టి మన డ్రమ్మిస్ట్ పెయినిస్ట్ కొంచెం షేక్ అయ్యారు. సో ఇప్పుడు మనం శృతిలో దిగామంటే సో బేసికలీ మా అసోసియేషన్కి మా యూత్కి లీడర్ ఎవరు అంటే రవీంద్ర నగర్ సెకండ్ క్లాస్ యూత్ లీడర్ సాయన్నకి. సో కాబట్టి సాయి అంటే ఒక వైపు ఇన్స్టాలో ఒక మీము ఏదైనా క్రియేట్ చేసే సాయి అని తెలుస్తాను కాబట్టి నువ్వు ఒక్కసారి నాతో బయట కట్టుకున్నావు అంటే మాత్రం ఒక్కసారి మనిద్దరం కలిసి సాయి కోసం ఒక పాట పాడదాం. అదే బ్రో దళపతి సినిమాలో బంధాలండి మా ఓడి గట్టక పాట రాదు పాడేదానికి. సాయి ఏమంటావు సాయి? లేకుంటే బాబు పెద్దలు పర్మిషన్ తీసుకోమంటే చెప్పు.
ఒక్కసారి నా కోసం నీ మధుర గానంతో ఒక్కసారి మన ఇద్దరం కలుసుకొని, అంటే ఆ లిరిక్ వరకే, నాకు ఆ లిరిక్ వరకే వచ్చి, అందుకోసం చెప్తాను. బాబా ఈరోజు మన ఇది యూత్ మొత్తం ఇక్కడ తెలియాలి బాబా. ఇక్కడ అట్లాగే మన చోటు వస్తున్నాడు కాబట్టి చోటు కోసం ప్రత్యేకంగా చప్పట్లు, ఒక్కసారి గట్టి చప్పట్లు. రెడీ 1 2 3 స్టార్ట్. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే రాదేరా. మనసే ఇచ్చే చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు వెలిసే అతని కల్లే చుట్టాలేమో నాకే లేరంట. హృదయం మాత్రం తానే, ఊపిరి కాదా తనే, నా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తానే. ఆ మిత్రుడు పెట్టే తిండి తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఈ వేళ. చూద్దాం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే, మౌముల దండమే. సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వుల్లాల జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడే ఊరనంట దీపాలట, నీకోసం వెలగాలట, ఉల్లాసం సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వుల్లాల జీవితాలే సాగాలంట ఆడాలి. అంటే ఈ పాట ఎట్లుంటుంది అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ వరకే ఉంటుంది, కానీ అవుటర్ ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది చెప్పనా. అంటే ప్రతి ఫ్రెండ్స్ లిస్ట్లో ప్రీతం రావు ఒకటి చెప్పనా, ప్రతి ఫ్రెండ్స్ లిస్ట్లో ఒకటి నీచ్ కమింగ్ కొత్త ఒకడు ఉంటాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే వాడిలో మా లిస్ట్లో ఎవడంటే నాకు స్థాయికి వాడు వెంకట్ ప్రీతం అని పేరు ఎక్స్పెషల్ మెన్షన్ చేస్తాను చూడు. బ్రో స్కేల్ అట్ట పెట్టుకుంటే నాకు తెలుసు, నీకు పాడినప్పుడు మనం టక్కన స్కేల్ పడాలా. బుల్లిగాను వేసుకొని బుల్లిగా చాలా ఆడుకుంటూ పళ్ళు బయట పెట్టుకొచ్చే ఓ బేబే, మా 10th క్లాస్ బెంచ్ మీద గులాబీ లుక్స్ మార్చుకుంటూ ముక్సు బుక్స్ కలుసుకుంటూ పొట్టుకొచ్చే సౌకీటు నేను అడిగానంటే చెట్టుగా, ఆ పెట్టి ఇంటికి వచ్చే మంది సైటుగా, పైడలో నాలులో వెళ్తే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను, పైలుగా తెరుచను కుక్కల మోను, కండల తీగలు చాపరున్నాను. నమ్మతో నమ్మతో ఫ్రెండ్ అని నమ్మతో, నమ్మిన పెళ్లి పూలు మతం అవ్వదు. నమ్మతో నమ్మతో ఫ్రెండ్ మతం నమ్మదు. ఉంటాయి ఏమన్నా ఉంటాయి, కానీ కాకపోతే వాళ్ళు చెప్పే మూమెంట్ ఎట్లుంటుందంటే, ఓడొస్తాడు స్టార్టింగ్, మావా నువ్వెంతంటే నాకు, నువ్వే మాకు దైవం అని చెప్పేసి, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారాడే అనేసి చెప్తా ఉంటాడు. ఎట్టంటే సార్ ఒక్కసారి ఇక స్కేల్ ఎత్తుకోండి. నిక్కర్ నుంచి జీన్స్లోకి మారిన, సైకిల్ నుంచి సైకిల్లోకి మారిన, ఫేస్బుక్ నుంచి కాలేజ్కి మారిన, ఫేస్బుక్ నుంచి ఎల్బుక్కి మారిన, ఏరా పిలుపు నుంచి పిలుపులాగా మారిన, ఫ్రెండ్ మాటతో ఫీలింగ్ మారున, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కాటి బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్
నన్నే గుండెలో సౌండ్ పెంచిందే. బ్రో ఎంత బాగా పాడతాను కానీ నేను ఎవరి కోసం పాడినాను, ఎవరి కోసం ఇది చేయడానికి మాత్రం వాళ్ళు పైకి రాలేదు బ్రో. ఒకసారి నీ చేతులు ఆరా వాళ్ళ పైకి తీసుకొస్తే బాగుంటుందని నా ఫీలింగ్. లేదు ఆ వైట్ షర్టు ఆ జీన్స్ షర్ట్ తీసుకొచ్చినట్టు కొంచెం బాగుంటుంది అనమాట. ఒక్కసారి మనోజ్ బ్రో వాళ్ళిద్దరు ఒక్కసారి స్టేజ్ పైకి. సాయి నీకోసము ఇక్కడ కూడా ప్లే చేస్తాను సాయి. నీ చోటుని తీసుకురా సాయి ఒక్కసారి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముందుట రెండు ఆత్మలు కోరుతున్నది నువ్వు రేఖలు వేరట ఊపిరొకటే కాదట ఆడనే స్నేహమంటు. అంత బాగా వాయిస్తాను మీరు పైకి రాకపోతే ఏం బ్రో నువ్వు పైకి కూర్చోని బ్రో అది పిల్లకుండా నువ్వు ఏం చేస్తావు బ్రో? ఒక్కసారి నేను పిలిచాక మీరు ఒక్కసారి సాయి వెంకటప్రియ ఒక్కసారి పిలిచి వాళ్ళు వస్తారండి పైకి. మీరు చూస్తారు కదా మా ఫ్రెండ్స్ ఎవరని చెప్పేసి ఒక్కసారి గట్టిగా సాయిని పిలవండి. యూత్ లేదు సాయి రాడా పైకి. మనోజ్ బ్రో పైన సాయిరా 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 బ్రో. ఒక్కడు మనగాడు ఊరే విచ్చిన పసివ. నిజంగా చెప్పాలంటే చూసేదానికి అమాయకుడు కానీ అమ్మా పాపం ఎంత అమాయకుడు అంటే నాకు ఒకటే తెలుసు. ఏరా చోటు సౌండ్ వచ్చింది కదా నిజంగా చాలా అమాయకుడు అంతే కదా. సారీ రా బాబు నిజాలు బయటికి చెప్పేస్తాను సారీ ఏమనుకోవద్దు టక్కని చెప్పేసి. సో నిజంగా చెప్పాలంటే సారీ ఫర్ ద లేట్ ఇన్కన్వీనియన్స్. కొంచెం లేట్గా వచ్చాను సారీ బ్రో. ప్రీతం బ్రో నీకు కూడా చెప్తాను. ప్రీతం అని ఎత్తేస్తాను సారీ ఫర్. సో ఇంకా మీరు ఎలాంటి నాకైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడి పాటతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. కాకపోతే ప్రీతం బ్రో అయితే ముందే స్టార్ట్ చేస్తాడు కాబట్టి నాకు ప్రీతం అనే అసలు నేనేం చేయమంటావు బాబా నన్ను. అందుకే నీ పైకి రమ్మని చెప్పిన రే ప్రీతం రే పోయి ఆ ఇంటి పైన కూర్చున్నావు కానీ నీ పైకి వచ్చేదానికి ఏం నీకు. ఓకే సో ఇక్కడ ఎంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్క మారి చెయ్యి ఎత్తినారంటే పెద్దలు ఎవరు ఎంజాయ్ చేయట్లేదా? తాత ఒక్కసారి చూస్తా అంటే మీరు ఇప్పటికి కూడా యంగ్ మాదిరే ఉన్నారు దూరం నుంచి చూస్తా అంటే. సో ఒక్కసారి మీతో ఒక్క చిన్న స్టెప్ ఇక్కడ ఒక్కసారి వేయించాలనుకుంటాను. ఒక్కసారి ఏడకురా ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసుకో. హేమంత్ పాటలు ఖుషిగా. సో ఇప్పుడైతే మన తారక్ గారు అయితే కొండకి కొండేదానా అన్న సాంగ్ అయితే మన ముందుకు మళ్ళా రాబోతున్నారు. కొంచెం గట్టిగా జోరుగా చప్పట్లు గట్టిగా జోష్ ఫుల్ జోష్ ఇవ్వాల.
చెప్పండి, చూస్తూనే పేదాలంతా శుభ్రం చేయండి. కొంచెం ఓల్డ్ మెలోడీ సాంగ్స్ కూడా వెళ్దాం. దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చే మాస్ లాస్ట్లో ఉందండి, మాస్ లాస్ట్లో పక్కా ఉంది. సో ఈ పాట అయిపోయిన తర్వాత ఆడియన్స్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా టీం ద్వారా మేము ఒక పాట పాడించుకుంటున్నాం అనమాట. చాలా మంది డెడికేషన్ సింగర్స్ ఉన్నారు ఇక్కడ. సో కొంతమంది వాళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళైతే ఈ పాట అయిపోయిన వెంటనే వాళ్ళైతే పైకి వచ్చి మంచి డెడికేషన్గా పాడబోతున్నారు. సో దానికి కూడా మీరు అలర్ట్గా అంత గేట్లు అంతా క్లోజ్ చేసి పెట్టేస్తున్నారు, ఎవరు బయటికి పోయేదానికి వీలు లేకుండా. సో కాబట్టి ఇక్కడే కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను నేనైతే. ఓకే బా. ఈ పాప దగ్గర పాడించాలి ఫస్ట్.
మెరుపులై తొలకరి మేఘాని వైరాగాలి వేని పరుగులు నీ గానమై తరగలు నీ తానమై చిలిపిగా చిందడవే నెరసాని కాలానికే కాలాడక ఆగాలిలో ఆడేవే అది చూడగా మనసాగగా ఆడాలి నీతో రింగేలా. Come on, clap. Bomba, hey, bomba. వింటావమ్మ నది పాట ఓ నది పాట మొగ్గ బంతి ముగ్గ మీటి పాటే కట్టిందమ్మ మని పాట ఓ మని పాట ఏ చిత్తు వేచే పాట నన్ను విందు కవించే పాట సంచే పాట ఆది విని అందించే పాట నా పాట పడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడు అంతిందో తిందియం తొందనదిందని నుందో తగదిందో తిందియం తొందనదిందని నుందో తిందని నుందో తిందని నుందో అంతిందో తిందియం తొందనదిందని నుందో తగదిందో తిందియం తొందనదిందని నుందో అందాల ఆకాశమంతా ఆడితే బొమ్మ ఆ దేవుణ్ణి చోకొట్టే రాగం పెనుకోవే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుతే బొమ్మ ఈ పాట కూడా ఇచ్చింది ఈశుడే బొమ్మ కాలానికే కాలాడగా ఆగాలిలో ఆడే వేళ అది చూడగా మనసాగగా ఆగాలి నీతో లేరా. సో సిమిలర్లీ ఇప్పుడు ఇంకొక క్రాస్ ఓవర్ సాంగ్ కూడా వేస్తాను. ఈ క్రాస్ ఓవర్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? సూపర్. ఓకే, నెక్స్ట్ క్రాస్ ఓవర్ చూద్దాం, కానీ ఎవరైనా కనిపెడతారేమో చూద్దాం. నగరం నిదరోయువేనాడే ఒంటరి చలిలో తుందరి తెప్పలు విడిచిన గాలులు తీరా
ఈ సాంగ్ మీరు పాడతారని నేను చెప్పాను, కానీ కోరస్ అయితే తప్పకుండా ఇస్తారండి. ఇస్తారా మరి కోరస్? పక్కా సార్. హలో చెక్. కాదు, కోరస్ అంటాను. ఏ పాట ముందు చెప్పినావంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతారు కదా. అది ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. ఆటోమేటిక్ అంటే లేడీ ఓరియంటెడ్ సాంగ్ అంటే లేడీస్ ఒకటే పాడతారు, జెంట్స్ ఓరియంటెడ్ సాంగ్ అంటే జెంట్స్ ఒకటే పాడతారు. అందుకోసం చెప్తాను అనమాట. అందరూ పాడతారు చూడండి. సో కింద నుంచి ఒక మంచి టాలెంటెడ్ సింగర్ అయితే ఉన్నారు. బ్లూ డ్రెస్ తీసుకొని కొంచెం వేదిక పైకి వస్తే, కొంచెం జోరుగా చప్పట్లతో వాళ్ళని వేదిక పైకి ఆహ్వానిస్తే. భయమా? ఇంతమంది జనాలు ఉంటే భయం ఎందుకు? మన సినిమా తెచ్చేసుకో. సో ఇప్పుడైతే మీకోసం రెడ్డమ్మ గారు అయితే మంచి సాంగ్ అయితే పాడబోతున్నారనమాట. సో ఊపు అందుకోవాలని చెప్పేసి మమ్మల్ని పక్కకు కూడా జరగేయమంటారు. నాటి ముందరికి వెళ్ళిపోండి. ఒకసారి ఆ పాట ఏంటని చెప్తే మా వాళ్ళు సినిమాలో ఒకవేళ రాజేష్ రిపీట్ కొంచెం పాడేట బైక్ కొంచెం. పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, విరుగాలు పాడు సయ్యాట, చల్లని తోడు చేయూత, పాటలు చలిపూత, నాలుగు దిక్కులు నా చిరు పాటలు అందుకునే సమయం. రెక్కల వెనుకకు చుక్కల సీమకు సాగిన నా పయనం. లభించు తొలి రాగమే సూర్యోదయం. Come on, claps. పరవశించు ప్రియగానమే చంద్రోదయం. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తేనే రెడ్డమ్మ గారు కొంచెం గట్టిగా పాడతారనమాట. ఒక్కసారి గట్టి భయంకర చప్పట్లు కొట్టండి ఒక్కసారి గట్టిగా. పలికే గుండె వేణువులే చేయి ఊపిరి, కదిలే కలల సరిగమలే మాటలో మాధురి, సంగినివి కోవిలెన్నో స్మృతుల వరసలలో, ఇదలైనా శిల్పించే నా పల్లవి పలుకులతో, యతీంద్రధనస్సు సైతం తలలో అందుకునే స్వరాలుగా పలికినే లభించు తొలి రాగమే సూర్యోదయం. పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, విరుగాలులో వీచు సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నాతో
సూపర్ సూపర్ సూపర్. సో చాలా చాలా బాగా పాడారమ్మా. సో ఇంకా ఏమంటే కొంచెం మాస్ సాంగ్స్, అలాగే బీట్ సాంగ్, క్లాక్ సాంగ్ అయితే మా తారక్ అండ్ అలాగే మా లేడీ సింగర్ రెడీగా ఉన్నారు. మీరు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టే వాళ్ళు ముందరకు వచ్చి ఇచ్చేస్తాం అనమాట. డీజే మేడం పాడిన మేడం వచ్చి డీజే కావాలనేసి అడుగుతా ఉన్నారు. సో మా సార్ డీజే కావాలంట, మీరు ఎట్ట ప్లే చేస్తే మా వాళ్ళు పాడతారట. సో డీజే అయితే లాస్ట్ లో పాడతారంట, ఫస్ట్ క్లాస్ గా పాడేస్తారంట మా వాళ్ళు, ఎందుకంటే క్లాసికల్ గా తెలియాలని చెప్పేసి. సో ఓకేనా, డన్. ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా పూరా, నా నిద్ర కులాస నీ కళ్ళకి చేసా, నీ కోసం వయసు ఆకలి కాసా, నా అసలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకపు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వు అంటే ముచ్చట పుట్టింది, తనని పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, అయ్యారం పోనీ కట్టింది, గోరింట పెట్టింది, ఆమెకి ముగ్గులు కట్టింది, చుట్ట మళ్ళీ చుట్టేస్తానే, చుట్టేస్తానే, చుట్ట మళ్ళీ చుట్టేస్తానే, చుట్టేస్తానే, తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు. మత్తుగా మెలేసింది నీ వరాల మనసి, తట్టుకోలేమో మరి సరసన చేరి, మస్తుగా పెంచానిట 100 కోట్ల సొగసిరి, అస్తిగా అల్లేసుకో కసరి కసరి, చేయరా ముద్దుల నాడి ఇష్టలేని నీ సందడి, నన్ను నిద్ర పుచ్చట్లే, నా తిప్పలు కొంచెం ఆలోచించు, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వు అంటే ముచ్చట పుట్టింది, పుడతాన్ని నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, అయ్యారో పోనీ కట్టింది, గోరింట పెట్టింది, స్వామికి ముగ్గులు కట్టింది, చుట్ట మళ్ళీ చుట్టేస్తానే, చుట్టేస్తానే, చుట్ట మళ్ళీ చుట్టేస్తానే, చుట్ట మళ్ళీ చుట్టేస్తానే, తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు. సో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా ఒక 90s నాటి కాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు పెద్దవాళ్ళు అనేది తప్పుతారు. ఇప్పుడే గుర్తుపెట్టుకో, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నట్టు అవుతాయి కదా, ఎంగని చెప్పేసి చెప్పు. సో ఒక్కసారి తాతగారు మీరు ఒక్కసారి పైకి వచ్చారంటే మా ఓడి పాడతారు, మీరు డాన్స్ చేస్తారు. కాదు మా రామయ్య తాత ఎక్కడా అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాం కానీ, లేకపోతే ఈ పాటికే. సో ఇప్పుడు తనకి నువ్వు పాడేది వేరు, పాడుతా ఉన్నప్పుడు ఒక డాన్స్ కావాలి కదా, ఒక ఎంటర్టైన్మెంట్ జోస్ అనేది కావాలా లేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామయ్య మా తాత ఫస్ట్ విజిల్ వేసాయి, విజిల్ వేసాయి. ఇప్పుడు నువ్వు పాడే పాటకి మా తాత వేసే డాన్స్ కి వినాయకుడే లేచి వెనకాలరా, పరిగెత్తా రావాలా రా. తాత వస్తాడే అతర కట్టిపోతాడే, బెతర కట్టిపోతాడే, ముందు కాలు ఊపు ఎడం చేయలే పదే డాన్స్. మా తాత మెలోడీ అయినా కళలో ఎవరినో ఒకరు ఊహించుకొని వేస్తాడు, ఓకేనా. ఒక మంచి
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది ఒక మంచి మెలోడీ సాంగ్. స్టెప్ మామా ఎక్కడ కాదు స్టెప్ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళము ఇది కళ్యాణం గమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే జీవితం ఓ మాటే మంత్రమో మనసే మంత్రమో నీవే నాలో స్పందించిన నీ ప్రియలయను శృతి కలిసి ప్రాణమిదే నేనే నీవుగా పూతావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే మంత్రము ఈ మమతే ఈ సమతే మంగళ వాయిద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే మంత్రము. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పాడాలా ఇదే సాంగ్? ఎంతమందికి కావాలి? అందరికీ. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే నీవుగా పూతావిగా సంయోగాల సంగీతం ఇరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే థ్యాంక్ యూ సో మచ్.
సో ఒక్క వన్ లాస్ట్ మెలోడీ సాంగ్, ఈ సాంగ్ తర్వాత అన్ని మాస్ బీట్స్, ఐ ప్రామిస్ యూ. వన్ లాస్ట్ మెలోడీ సాంగ్. నువ్వు మెలోడీ సాంగ్ అంటున్నావు పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ మాస్ బీటే. కాకపోతే ఆ మాస్ బీట్ కోసము యూత్ అంకుల్ ఎంతమంది వెయిట్ చేస్తాను తెలుసా నీకు తారక్? వచ్చి నన్ను అడిగేసి పోతాను. హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ సార్ ఫర్ దట్? ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఆ మాస్ బీట్ స్టార్ట్ అయిపోయి నాకు చెప్పినావు అంటే ప్రతి ఒక్కరిని నేను తీసుకొని వస్తా, ఆర్గనైజేషన్ అందరినీ. వన్ లాస్ట్ మెలోడీ సాంగ్, ఈ సాంగ్ అయ్యే లోపల తీసుకొచ్చే బ్రో. ఖచ్చితంగా 100%. పక్క నిమిదొట్టు కాదు ఫ్లోలో నా మీద ఎందుకు బాగుంటేనవా? జరిగేది వినాయక్ ఆయన పైన ఉంటేనావు రకం, నా పైన ఎందుకు పెట్టేనవా? నువ్వు అంత బాగా మాట్లాడుతున్నావు బ్రో. అంటే ఫైనల్ గా మీరు